నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దేవి ఖడ్గమాల, ఖడ్గమాల గురించి కూడా మనం తరచుగా వింటూ ఉంటాం రమ్మగారు. నిత్యం పఠనం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా, అసలు ఎలా చదువుకోవాలి, దీని యొక్క విశిష్టత ఏంటండి? ఖడ్గమాల చాలా ప్రత్యేకమైంది, చాలా పవర్ఫుల్, చాలా విశేషమైంది. ఒకసారి చేస్తేనే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. దాంతోపాటుగా ఇది కామ్యంగా చేసుకోవచ్చు, ఏదైనా ఒక ప్రత్యేక కోరికని పెట్టుకుని చేసుకోవచ్చు అని. అయితే ఖడ్గమాల అంటే మామూలుగా చూడు, ఖడ్గం అంటే ఏమిటి? కత్తి. చాకు కాదు, కత్తి. బాకు కూడా కాదు, చంద్రహాసం పొడుగాటిది ఖడ్గము అంటే. వరలో పెట్టుకుని తీసేది. అవును. ఖడ్గం ఒకటి ఉంది నీ దగ్గర, నువ్వు చీకట్లో ఎవ్వరూ తోడలేకుండా ఆ కత్తి పుచ్చుకుని వెళ్తుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. అవును. అమ్మో ఎవరన్నా దొంగడ మన దగ్గర కత్తి ఉందిగా అనిపిస్తుంది. అదొక ధైర్యం. ఒక జంతువు ఎదురొస్తుంది, కత్తుంది. మనిషి ఎదురొస్తాడు, కత్తుంది. ఎవరు రారు, తోడు కత్తి, అంతే. ఖడ్గం ఉంటే అలా ఉంటుంది. ఖడ్గము అంటే సింగిల్, ఖడ్గమాల అంటే ఖడ్గాల దండ, కత్తుల దండ. కత్తుల దండ. ఆ కత్తుల దండ అండగా ఉన్నవాడి పరిస్థితి ఏమిటి? బ్రహ్మాండం కదా, సైన్యం ఉన్నట్టు. కత్తుల దండ ఉందంటే వాడి దగ్గర సైన్యం ఉంది. అట్లా పనిచేస్తుంది ఈ స్తోత్రం. మనం లలిత సహస్రనామాలు చదువుకుంటాం, అలాగే త్రిశతి చదివే కుటుంబాలు కూడా కొన్నింటే కొంతమంది అలవాటుగా చదువుతారు. నాకు అలవాటు ఉంది, చెప్పే కదా. అవును. ఈ ఖడ్గమాలని ప్రత్యేక పరిస్థితుల్లోనే వాడమన్నట్టుగా చెప్తారు. కత్తి రోజు పదును పెట్టి రోజు ఏదో చెయ్యవు నువ్వు. అవును. ఎవరు చేస్తారు కత్తితోటి నిరంతరము పని? ఎవరైనా క్షత్రియుడు, రోజువారీ రాజోచిత విద్యలు నేర్చుకునేవాడు, ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి మనలాంటి సామాన్యులు ఏం చేయాలి? దాన్ని పైన పెట్టి చూసుకుంటూ ఉండాలి, అవసరమైనప్పుడు తీయాలి, అంతే. ఇది ఒక కామన్ రూల్గా పెట్టుకోండి. నిత్యము అనుసంధానం చేసుకుని రోజుకొక్కసారి చదువుకోవచ్చు. అలవాటుగా అమ్మవారి స్తోత్రాలు చదువుకునే వాళ్ళు ఖడ్గమాల కూడా చదువుకోవచ్చు. ఓకే. విశిష్టత ఏంటి చెప్తారు. ఇంతకీ ఈ ఖడ్గమాలలో ఏముందంటే, ఖడ్గమాలని సాక్షాత్తు శ్రీ విద్యగా చెప్తారు. అది శ్రీచక్రం. శ్రీ విద్య అంటే అమ్మవారిని ఆరాధించే విద్య. సమయాచారం అంటే పూర్తిగా అమ్మని సాత్విక ధోరణిలో ఆరాధించే విధానంలో ఈ శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తాం. ఈ శ్రీచక్రాలు రెండు రకాలుగా కనపడతాయి మనకి. ఒకటేమో ఇట్లా మేరు ప్రస్తారం, పైకి ఉన్నట్టు. అవునవును. ఆవరణలు ఉండి ఇట్లా పైకి కొసతేలు ఉండేది. ఇంకొకటి భూప్రస్తారం, ఇట్లా పిండితో కానీ కుంకుమతో కానీ రాగి రేకు మీద, బంగారు రేకు మీద లిఖించబడి ఉండేది. ఆవరణలన్నీ త్రికోణాలు, చతుష్కోణాలు, అన్ని కోణాలు, తర్వాత ఏమో దళాలు, ఇవన్నీ ఇలా నేల మీద లేదా ఏదైనా ఒక దీని మీద వేయబడి ఉండేది భూప్రస్తారం. ఈ రెండిట్లలో ఈ శ్రీచక్ర అర్చనే అమ్మని ఆరాధించే అసలైన విధానం అని చెప్తారు. దీనికి బోధ కావాలి, నేర్చుకోవాలి, ఉపదేశం కావాలి, గురు సహాయం కావాలి, చాలా ఉన్నాయి వ్యవహారాలు. అయితే ఇందులో ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయని చెప్తారు. ఆవరణలు ఉన్నాయి అందులో. దేవి నవావరణ పూజ అని ఒక విశేషమైన విధానంలో అమ్మవారిని అర్చిస్తారు. ఈ ఒక్కొక్క ఆవరణ ఉంది కదా, ఈ 9టిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేపు ఒక్కొక్క అర్చన. ఇది మనం కొన్ని చోట్ల దేవాలయాల్లో కనపడుతుంది. నవావరణ పూజ అని మన బెజవాడ దుర్గ గుడిలో కానీ అమ్మవార్ల ఆలయాల్లో నవావరణ పూజా విధికి మనం డబ్బులు కట్టి పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇళ్లలో చేయడానికి చాలా పెద్దది. మేము ఇదివరకటి కాలంలో ఎప్పుడో 15-18 సంవత్సరాల క్రితం, 15-16 ఏళ్ల క్రితం పుష్పగిరి పీఠంలో మా మరిది గారు ఉన్నప్పుడు మేము అక్కడికి బాగా వెళ్ళేవాళ్ళం. పౌర్ణములప్పుడు చేసేవారు. ఎంత బాగుంటుందో! నవావరణ పూజ మహాద్భుతంగా ఉంటుంది. కుంకుమార్చన చేస్తారు. అయితే ఈ అర్చన మహా బాగుంటుంది. 9 ఆవరణలకి పూజ. ప్రతి ఆవరణ అవ్వగానే నైవేద్యము, హారతి, తర్వాత మళ్ళీ రెండో ఆవరణలోకి వెళ్ళటము చాలా విశేషంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఏదైనా అవకాశం లభిస్తే తప్పకుండా తీసుకోండి. ఈ 9 ఆవరణల్లోనూ ఉన్న పూజలో ఆవరణల్లోనూ ప్రత్యేక శక్తులు కొలువై ఉంటాయి. ప్రతి ఆవరణలోనూ అమ్మవారి యొక్క సైనిక శక్తి అనుకో, ఆవిడతో పాటు ఉండేవి. ఓకే. ఈ శక్తులన్నీ ఇట్లా చుట్టూతా ఉంటాయి. ఇవి మనకి ఖడ్గమాల ఏంటంటే ఆ శక్తులన్నిటినీ మనం ఒకే చోట వారి పేరు తలిచి పిలుచుకునేందుకు అవకాశం ఉంది. నవావరణ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఖడ్గమాల చదివితే అలాంటి ఫలితం లభిస్తుంది. అద్భుతం కదా. అయితే ఇప్పుడు దాంట్లో మన మామూలుగా మనం ఒక స్తోత్రం ఏదైనా చదువుకున్నాం అనుకో,
విష్ణు సహస్రనామం చదువుతామా, అందులో ఫలశ్రుతి ఉంటుంది, ఉత్తరపీఠిక. ఈ స్తోత్రం చదివిన వాళ్ళకి పిల్లలకి రోగాలతో ముచ్చితే రోగాత్ బద్ధో ముచేత బంధనాత్ అని చెప్తారు. ప్రతివాడికంటే రోగంతో ఉన్నవాడికి రోగం పోతుంది, బంధనాల నుంచి విడిపడతాడు, డబ్బులు కావాల్సిన వాడికి డబ్బులు, సంతానార్థికి సంతానము, ఆరోగ్యం కావాల్సిన వాడికి రోగికి ఆరోగ్యము అన్నీ లభిస్తాయని ఫలశ్రుతి మనకి కనపడుతుంది. అది చదువుతూ ఉంటాం, మనం అందరం చదువుతాం కదా. అవునండి. మనం లలితా సహస్రంలో పెద్దగా ఫలశ్రుతులు ఎవరు చదవరు, మొత్తం అమ్మవారి నామాలే చదువుతారు. అవే 180 పైన ఉన్నాయి శ్లోకాలు. ఈ మన ఖడ్గమాలలో ఒక ప్రత్యేకమైన ఫలశ్రుతి కనిపిస్తుంది. దీన్ని గనక, ఈ ఖడ్గమాలని గనక చదివిన వాళ్ళకి అష్టాదశ మహాద్వీప సామ్రాజ్యానికి భోక్త అవుతాడు వాడు. 18 ద్వీపాలతో కలిసి ఉన్నటువంటి మహాసామ్రాజ్య భోక్తగా అవుతాడు. అక్కడి నుంచి వీడికి ఎన్ని రకాల సమస్యలు తీరిపోతాయో, అంటే ఏ ఏ సమస్యల్లో ఉన్నవాళ్ళు ఇది చదవాలో ఫలశ్రుతిలో వివరంగా చెప్పబడింది. ఎన్ని రకాల విశేషాలు చెప్తారు. ఫలశ్రుతే అట్లా స్టార్ట్ అవుతుంది. ఏషా విద్య మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రత. స్మృతి ఒకసారి తలుచుకుంటేనే మనకు వచ్చేస్తుంది. అగ్నివాతము, మహాక్షోభము, అన్ని రకాల సమస్యల్లో లుంఠనము, అంటే మనం ఎవరైనా మనని విద్య చేశారు, మనం మొత్తం నష్టపోయాం. తస్కర భయం, దొంగల భయం, వాటన్నిటి అపస్మారము, జ్వరము, వ్యాధి, వీటన్నిట్లలో అక్కడి నుంచి మిత్రభేదము, గ్రహభయము, స్నేహితులతో ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాపారాల్లో స్నేహితులు డబ్బులు కొట్టేస్తారు, అవునవును, అలాంటప్పుడు గ్రహ భయము, మనకి గ్రహ స్థితులు బాగుండలేదు. వ్యసనేషు ఆభిచారికేషు అంటారు. వ్యసనాలు, ఏదైనా వ్యసనాల వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్, అవి వదలటం లేదు. వ్యసనాల వల్ల వచ్చినటువంటి రకరకాల సమస్యలు అవన్నీ తీరిపోతాయి. అభిచారకం, ఎవరైనా మన మీద బ్లాక్ మ్యాజిక్ చేశారనుకుంటాం. ఇవాళ రేపు చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు వాళ్ళు ఎవరో చిల్లంగి పెట్టారండి, అదేదో పెట్టారండి, ఇదేదో ఈ రోజుల్లో ఎక్కడుంటాయమ్మా అంటాను నేను. కానీ వాళ్ళందరికీ ఇది చదువుకోండి అని చెప్పేస్తా. ఎలాంటి దోషంలో అయినా సరే మాలా మంత్రాన్ని స్మరించమంటారు. అమ్మవారి పరివార శక్తులు, ఆమె యొక్క ఆ 9 ఆవరణల్లోనూ 9 ఆవరణలు దాటి మనం లోపలికి వెళ్తే శ్రీచక్ర బిందు మధ్యగతగా ఉంటుంది, అమ్మవారి మధ్యలో ఉంటుంది. ఆమెని ఆవరించుకుని ఉన్నటువంటి ఈ ఇన్ని శక్తులని మనం పేరు పేరున పిలుస్తాం ఈ స్తోత్రంలో. నమః అని చెప్తాను, నీకు ఒక నమస్కారం అమ్మ నీకు నమస్కారం అని ప్రతి దేవతని హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని ఇలా వస్తాయి పేర్లు. సర్వాశా పరిపూరక చక్రస్వామిని, అసలు ఎంత చక్కగా ఉంటాయో. పెద్దగా టఫ్ కాదు పదాలు, కష్టం కాదు, అంత కష్టమైనవి కాదు. చిన్న చిన్న వాచా దోషాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆశకి ఆశ అంటారు చాలామంది, శాకి సా అంటారు. శా వేరు సా వేరు కదా. ఆ చిన్న చిన్న దోషాలు లేకుండా చదవాలి. ఓకే, దోషాలు కనుక లేకుండా చదివితే ఈ ఖడ్గం మన చేతిలో ఉంటుంది. తప్పులు లేకుండా చదువుకోవాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదని చెప్తారు. ఇన్ని శక్తులని మనం పిలిచేటప్పుడు మనం పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నాలు జ్ఞాపకం వచ్చినప్పుడు కాకుండా శుద్ధిగా స్నానం చేసి ఒక సమయం పెట్టుకుని పొద్దునో సాయంత్రమో కొంచెం పంచదార పాకమో లేదా పానకమో, పటిక బెల్లం పానకమో, బెల్లం పానకమో చేసి పక్కన పెట్టుకుని అంత వడపప్పు చేసుకుని చదువుకోవచ్చు. ఓకే, రోజువారీ ఒకసారి చదివేటప్పుడు మీ మామూలు నిత్య నివేదన సరిపోతుంది. మీకు ఏదైనా భయము, ఇబ్బంది, చేయవలసిన పరిస్థితి, ఏం చేయాలో తెలియని దుస్థితి, ఇలాంటి పరిస్థితులు ఉండి మీరు కొంతకాలం చేయదలుచుకుంటే కనుక 11 సార్లు రోజుకి చొప్పున 21 రోజులు చేసుకోమంటారు. నేను 3 సార్లు చేస్తాను జయ. దసరాల్లో రోజు 3 సార్లు, అది పొద్దున 3 సార్లు, సాయంత్రం 3 సార్లు అవుతుంది. 2 పూట్ల అర్చన చేస్తాం కదా, కాబట్టి పొద్దున సాయంత్రము చేస్తాను. ఈ మామూలు రోజుల్లో ఒకసారి, రోజువారీ ఓసారి చదువుకోవడం. అన్ని స్తోత్రాలతో పాటు కనకధార, రామరక్ష స్తోత్రము, వాటితో పాటు వెంకటేశ్వర రావలంబం, వాటన్నిటితో పాటు ఇది కూడా చదివేసుకుంటాం. మనకు అలవాటు అయిపోతే ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అన్ని నామాలే కదా, శ్లోకాలుగా ఉండవు. ఓ 2 పేజీల ప్రోగ్రామ్ మొత్తం అలవాటు చేసుకుంటే మనకేంటంటే పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, భర్తలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, నీకు ఎప్పుడైనా జయ ఏదైనా ఒక మందు వేసుకోగానే తగ్గుతుందా? కొంత సమయం ఇవ్వద్దు, శరీరానికి ఇవ్వాలి కదా రమ్మగారు, ముందుగా ఇవ్వాలి. పైగా ఇప్పుడు డోలో లాంటివి వేసుకోగానే తగ్గిపోతుందండి అంటాం. ఒక 5-6 గంటల తర్వాత మళ్ళీ మామూలు వచ్చేస్తుంది కదా, దాన్ని కూడా మనం రిపీటెడ్గా వాడుకోవాలి.
తగ్గడానికి కొంచెం సమయం పట్టినట్టే కొద్దిగా సమయం తీసుకున్నా కూడా మన సమస్యలు తీరిపోతాయి. ఒకసారి మన సమస్య తీరిందనుకో, దీన్ని అలవాటుగా ఉంచుకోండి మీతో పాటు. అంతే. ఎవరైనా చదవచ్చు, స్త్రీ పురుష వయో భేదాలు లేవు, ఎవరైనా చదవచ్చు. మీకు తప్పులు ఉన్నాయి అని అనిపిస్తే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర ఈజీగా మీ పురోహితుడు ఆయన దొరుకుతాడు. అవును అవును. అక్షరాల దోషం ఉంటే పుస్తకంలో సరి చేయించుకోండి. దీనికి ముందు ఒక ప్రార్థనా శ్లోకం వస్తుంది. హ్రీంకారాసన గర్భితానల శిఖామని అమ్మవారిని, ఆమె యొక్క స్వరూప వర్ణన ఉంటుంది. ఎంత బాగుంటుందో, మహాద్భుతంగా ఉంటుంది. ఆ శ్లోకం చదువుకోవటం, తర్వాత చిన్న కొద్దిగా ఫలశ్రుతి 2-3 వాక్యాలు చెప్పి కింద ఇంకో శ్లోకం చెప్తారు. దాని తర్వాత నామాలు మొదలైపోతాయి. మొత్తం నామాలు చదివేసుకున్నాక ఫలశ్రుతి ఉంటుంది. ఓకే. ఫలశ్రుతి మీరు 3 సార్లు చదివేటట్టయితే నామాలన్నీ చదువుకుని మళ్ళీ మొదటికి వెళ్ళి మళ్ళీ నామాలు చదువుకుని మళ్ళీ నామాలు 3 సార్లు చదువుకుని అప్పుడు ఫలశ్రుతి చదువుకోవచ్చు. మొదటిది అంటే ప్రార్థనా శ్లోకాలు, ఫలశ్రుతి 1 టైము, మధ్యలో ఉన్న నామాలు 3 టైమ్స్. ఇలా చదువుకోండి. ఇది చాలా ఉపయోగపడేది. ఇప్పుడు అన్నీ ఉపయోగపడేవే జయ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూట్ అవుతుంది. ఇది కరెక్ట్. ఒకటి. తర్వాత ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క విషయంలో రంజిల్లుతుంది, పట్టుకుంటుంది, ఆకట్టుకుంటుంది. అది మన ఆకట్టేస్తుంది, మనం పట్టుకుంటాం, ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. అవునండి. కానీ ఇవి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఇది మనని రక్షిస్తుంది. అలవాటుగా చేసుకోవాలి. అప్పుడు వచ్చినప్పుడు కాకుండా అనుసంధానం చేసి ఉంచుకోండి. అంతే కదా. ఆడపిల్లలకి నేర్పించండి. శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రం చదువుకోవాలి. ఈ నియమాన్ని మాత్రం ఉంచుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అమ్మవారి యొక్క ఖడ్గమాల ఆమె మనతో ఉన్నట్టే. బా, ఆ పరివార శక్తులన్నీ మన వెనకాల నుంచున్నట్టే. అంతకు మించి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఒకళ్ళు వస్తే చాలుగా తోడు మనకి. అంతే. ఒక్కళ్ళు తోడు ఉంటే చాలు. కరెక్ట్. మనిషి అన్నవాడు ఒకడు ఉంటే చాలు. దైవం ఇంతమంది, ఇన్ని దేవతా స్వరూపాలు మనతోటి ఉంటే ఇక మనకు అడ్డేముంది? అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి, నేర్చుకోండి ముందు. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.